మరి ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే చాలా అబద్ధాలు ఆడాలి. 100 పెళ్లి 100 అబద్ధాలు ఆడాలి. ఓకే, ఇప్పుడు తర్వాత స్కిట్ అండి. ఇంట్లో జరిగే సిచ్యువేషన్ పెంచుకుని సరదాగా ఇప్పుడు మా బంగారు కూతురుగా మన యాంకర్ చేస్తుంది అమ్మా. థ్యాంక్ యూ. ఏమా కాలేజీకి జాగ్రత్తగా వెళ్తున్నావా? నువ్వు జాగ్రత్తగా వెళ్తున్నావు. మళ్ళీ తిరిగి ఇంటికి రావట్లేదు. నువ్వు నేనప్పుడు వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వేరే ఇంట్లో ఉన్నాను కానీ ఇప్పుడు నీకు చెప్పవచ్చాను. నీకు మంచిగా పెళ్లి సంబంధం చూశాను. ఇప్పుడు ఎందుకు నాకు మళ్ళీ వయసు అయిపోతే మళ్ళీ షష్పూర్తి చేయాలి కదా, అందుకే ముందు సంబంధం చేసి చేసుకోవచ్చు కదా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంది నవ్వుతున్నారు. ఇప్పుడు పరే పనవాడా రారా అయ్యా. అరే మన అమ్మాయికి తెలుసుకుంటుందిరా. అవును, మన అమ్మాయి గారు తెలిసి మన అమ్మాయి గారు కాదు, మా అమ్మాయి. అమ్మాయి గారు చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి. అబ్బాయి ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వీళ్ళందరినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటాడు? అలా ఉంటాడా? అలా ఉంటాడు. అమ్మాయి గారు అంత అందంగా లేరు. అందుకే గ్రాఫిక్స్ మేనేజ్ చేద్దాం కానీ. అరే అలాగే అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు. మనం కొంచెం చిన్న బిల్డప్ ఇచ్చామనుకో ఈ సంబంధం మనకే సెట్ అయిపోతుంది. బిల్డప్ అంటే ఏం లేదురా. ఇప్పుడు అల్లుడు గారు వచ్చి కూల్ డ్రింక్ కావాలంటే ఏం చెప్తారా? ఏముందా సుబ్బారావు గారు కొడ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ అడిగి చేస్తా. అలాగైతే బరువు పోతారా? అలా కాదు. ఇంట్లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది తెమ్మంటారా? బెడ్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది తెమ్మంటారా? బాత్రూమ్ లో 5 డోర్లు ఉన్నది ఆ ఫ్రిడ్జ్ ఉంది తెమ్మంటారా? అయ్యి కానీ ఇంట్లో కొండ కట్టలేదు ఫ్రిడ్జ్ ఎక్కడ చేయండి. ఫ్రిడ్జ్ లేదా? కానీ ఉన్నాయని చిన్న బిల్డప్ ఇవ్వాలంటే ఒకటికి 2, 3 ఉన్నాయని చెప్పాము అది సాగైపోతుంది. సరే కూల్ డ్రింక్ కాదు కొబ్బరి బొండం కావాలంటే ఏం చేస్తావు? కొబ్బరి బొండం అంటే ఆ ఊర్చాడు కొబ్బరి బొండం అమ్ముతున్నాడు కదా, ఒక బొండం తెస్తా. మరి అక్కడికి వెళ్తే మొత్తం బరువు పోతుంది. మరి ఇంటి ఎకరాలు ఉన్న 10 ఎకరాలు తెమ్మంటారా? ఊరు బయట ఉన్న 20 ఎకరాలు తెమ్మంటారా? పక్క ఊర్లో ఉన్న 100 ఎకరాలు కొబ్బరి బొండం తెమ్మంటారా? అంటే మరి కొబ్బరి తోట లేకపోయినా ఉన్నది బిల్డప్ ఇవ్వాలి. ఒకటికి 2 చెప్పులు ఇవ్వాలి అంతే. నేను చూసుకుంటా. అల్లుడు వచ్చేస్తారు తెలియదు. ఎలాగ తెచ్చి వస్తుంటే అది అల్లుడు కాదు. అల్లుడుగా రావాలి సార్. ఏంటి మూల సంఖ్య ఉంది అల్లుడి గారికి? కాదు అమెరికా లాగా వేస్తారులే ఆ స్టైల్ అది. అల్లుడు ఇప్పుడు బయటికి వచ్చారా? వీడు మాకు సీరియట్ దిగి వచ్చినాడు అంటాడు. సరికొచ్చాడు. మా అమ్మాయి చూసా. అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? ముదిరిపోయాడా? ఏంటి మా అమ్మాయి కానీ ముదిరిపోయాడా? ఇద్దరు సేమ్ ఏజ్. 50 ఉంటే 50 60. అల్లుడు గారు ఎండ పడుతుంది కదా, ఏం కావాలి? కూల్ డ్రింక్స్. అరే కూల్ డ్రింక్ అట. అయ్యా ఇప్పుడు కూల్ డ్రింక్ అంటే మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? లేకపోతే 2వ ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మాకన్నా ఫ్రిడ్జ్ లో ఉన్నాయండి, మీరేం కంగారు పడుతుంది. కూల్ డ్రింక్ అది కానీ కొబ్బరి బొండం తీసురా. ఓకే అయ్యారు. అయ్యారు ఇప్పుడు కొబ్బరి బొండం అంటే ఇంటి ముందు ఉన్న 10 ఎకరాల నుంచి తెమ్మంటారా? ఇంటి వెనకాల 50 ఎకరాల నుంచి తెమ్మంటారా? ఊరి 150 ఎకరాల నుంచి తెమ్మంటారా? అంటే మాకు అంత తోటలు ఉన్నాయండి అంతే. మా ఊరు బిల్డప్ కొంచెం ఎక్కువ. సరే మరి అంత బిల్డప్ ఇవ్వదులేరా? ఓకే సరే కూల్ తాగానే ముందు అమ్మగారు తీసుకుంటారా? అమ్మగారు అయ్యా ఇప్పుడు అమ్మగారు అంటే చింతమల్లిలో ఉన్న అమ్మగారు తీసుకురమ్మంటారా? మదనపల్లిలో ఉన్న అమ్మగారు తీసుకురమ్మంటారా? లేకపోతే ఈ ఊర్లో ఉన్న అమ్మగారు తీసుకురానా? అదే బిల్డప్ అంటే అమ్మాయి మీరే కదా బిల్డప్ అన్నారు. ఈ వేరే గారు అమ్మాయి తీసుకుంటారా? అమ్మాయి పాప తీసేసి లెటర్. ఇప్పుడు అమ్మాయి అంటే మన పాలుడితో లేచిపోయిన అమ్మాయిని తీసుకురమ్మంటారా? లేకపోతే పేపర్తో లేచిపోయిన అమ్మాయిని తీసుకురమ్మంటారా? లేదండి. నీకు ఇన్ని సెటప్లు ఉన్నాయంటే నీ కూతురికి ఇన్ని సెటప్లు ఉన్నాయా? నువ్వు అవుతుంది నీ సంబంధం అవుతుంది. అయ్యా ఒక మాట చెప్పు. పెద్ద పేపర్ తోటి 2వ పాలుడితో పోయింది కదా, దీన్ని నాకు ఇచ్చేసి కదా ఎప్పటి నుంచో లైన్ అవుతున్నా. దాంతో లేచిపో పని అయిపోతుంది. థ్యాంక్ యూ. Thank you so much and spontaneous speech చేసేసారు. Thank you so much. Thank you. For once again I request హర్షిత మరొకసారి హర్షిత అదరగొట్టడానికి రెడీగా ఉంది స్టేజ్ ని. ఒకసారి చెప్పండి.